పర్యటనలతో మంత్రులు బిజీగా ఉన్నారు. తెలంగాణలో పలు జిల్లాలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఇవాళ రామగుండం, పెద్దపల్లిలో కేటీఆర్ పర్యటించనున్నారు. పర్యటన నేపథ్యంలో మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. రామగుండంలో నిర్వహించే దశాబ్ది ప్రగతి సభకు కేటీఆర్ హాజరు కానున్నారు. అనంతరం పెద్దపల్లిలోని బహిరంగ సభకు హాజరవుతారు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్ రెడ్డి, తెలంగాణలో అయితే పలు జిల్లాలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఈ రోజు పర్యటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎలక్షన్ సమీపిస్తున్న వేళ ఇంకా అక్టోబర్ మొదటి వారంలోనే దాదాపు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో అధికార పార్టీ తరఫున మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రంగంలో దిగారు. ప్రతిరోజు కూడా ప్రచారంలో పూర్తిగా బిజీగా గడిపేస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లు పెట్టుకొని మొత్తంగా కూడా నియోజకవర్గాలన్నీ కూడా చుట్టేస్తున్నారు. ఆ వందల కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, బహిరంగ సభల్లో పాల్గొంటూ ఇటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలను లక్ష్యంగా విమర్శలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు. రోజుల కేవలం రోజుల దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇటు మొత్తంగా కూడా ఏ గంటను కూడా ఏ నిమిషాన్ని కూడా వృధా కానియకుండా ఇటు ప్రజలకు దగ్గర అయ్యేలాగా, అలాగే ఇచ్చిన హామీల ప్రకారం అభివృద్ధి పథకాలను వాళ్ళకు అందించేలాగా దాదాపు అన్ని కార్యక్రమాల్లో వాళ్ళతో కూడా బిజీగా గడుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు 100 కోట్ల పనులకు కూడా ఆ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూనే ఉన్నారు. అంటే బహిరంగ సభలు ఏర్పాటు చేయడం, ఆ బహిరంగ సభల్లో ఇటు కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని తమదనే శైలిలో విమర్శించడం, ఇటు ప్రజలకు పూర్తిగా అవగాహన కార్యక్రమాలు చేయించడం, మరోసారి మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం, సీఎం పదవి కైవసం చేసుకోవడంలో మొత్తంగా కూడా టార్గెట్ గా మొత్తం రోజంతా గడుపుతున్న నేపథ్యం కనిపిస్తుంది. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరించడంతో పాటు ఇటు రెండు బలమైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కూడా విమర్శించడంలో పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు కాంగ్రెస్ బలపడుతుందని భావిస్తున్న ఇటు ఉమ్మడి పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. తమ పర్యటనలో భాగంగా మొత్తంగా కూడా మంత్రులిద్దరూ అసంతృప్తి ఉన్నటువంటి నేతలతో భేటీ అవుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో దాదాపు అభ్యర్థులను పూర్తిగా సహకరించాలని, అసమ్మతి మీద ఎటువంటి లేకుండా ఉన్నారని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద అయితే కాంగ్రెస్, బీజేపీ ఇంకా క్యాండిడేట్లు తెలియకముందే బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించగా ఆ పార్టీలో కీలక మంత్రులిద్దరూ ప్రచారంలో బిజీగా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. సిరిసిల్ల చూసుకున్నట్లయితే 52 కోట్లతో అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు మొన్న. అయితే గురువారం నాడు సీతారాంపూర్, చందనవెల్లిలో ఇండస్ట్రీలో ఇచ్చినటువంటి ఏరియాలో 1770 గజాల మొత్తం కూడా ఎకరా కోట్లతో చిన్న సిట్టాక్ భూమి పూజ చేసిన నేపథ్యం కనిపించింది. సో ఆయత్వంతో పాటు దాదాపు ఇవన్నీ కూడా చూసిన నేపథ్యం కనిపించింది. మొత్తంగా కూడా చెన్నూరు నియోజకవర్గంలో కావచ్చు, మందమరిలో కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఎక్కువ సెక్టర్లలో టార్గెట్ ఎక్కువ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఎన్నికల నేపథ్యంలో వీరంగాన్ని ఎక్కువ నియోజకవర్గాలను చుట్టి రావాలనే లక్ష్యంతో మంత్రి హరీష్ రావు కూడా హెలికాప్టర్లో జిల్లాల పర్యటనకు వస్తున్నారు. గురువారం నాడు చూసినట్లే శుక్రవారం చూసుకోవచ్చు. మొత్తంగా కూడా ఈ 2 రోజులంటే ఎక్కువ నియోజకవర్గాల్లో దాదాపు రాత్రి 10 అయినా కూడా ఈ ప్రసంగాలు, సభలు, సమావేశాలు మొత్తంగా కూడా జరుగుతున్న నేపథ్యం. ఎలక్షన్ నాడు ఇలా ఈ రకమైనటువంటి అలవాటుతో ఎలక్షన్ ముందు రోజు షెడ్యూల్ రాకముందు కూడా అలాంటిది దాదాపు 11 అయినా సరే రాత్రి 11 ఒకప్పుడు 5 గంటల వరకే మొత్తంగా కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని బహిరంగ సభలు ఏర్పాటు చేసుకునేది. ఇప్పుడు ఎలక్షన్ సమీపిస్తున్న వేళ రాత్రి 10 అయినా కూడా 11 అయినా కూడా గ్రామాల్లో, నియోజకవర్గ గ్రామాల్లో, మండలాల్లో తిరుగుతున్నాను. మొత్తంగా కూడా ఈ కార్యక్రమాలకు బిజీగా ఉన్నారు. చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఈ అన్నిటిపైన ఎక్కువ మొత్తం ఫోకస్ పెట్టడం జరిగింది. ఇటు మొత్తం కూడా మంత్రి కేటీఆర్ నిన్న చూసుకున్నట్లయితే ఖమ్మం పర్యటన వర్షంలో కూడా లెక్క చేయకుండా ఖమ్మం మొత్తం కూడా ఈ ప్రాంతంలో తిరిగారు. సో నేను తెలంగాణలో పలు జిల్లాల మొత్తం కూడా మంత్రులిద్దరు కూడా బిజీగా కట్టిన నేపథ్యం కనిపిస్తుంది. ఇవాళ రామగుండం, పెద్దపల్లిలో కేటీఆర్ ప్రకటించారు. ఆ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ఆయన శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తున్నారు. పూర్తిగా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు మంజూరు చేయడంలో ఆ పంపిణీ కార్యక్రమంలో ఆయన బిజీగా కడుతున్నారు. రామగుండం దశాబ్ది ప్రగతి సభ కూడా ఆయన హాజరు కానున్నారు. అనంతరం
పెద్దపల్లిలో కేటీఆర్ బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే ఆ పర్యటన మంత్రులు బిజీగా ఉండడంతో మరి పెద్దపల్లిలో కేటీఆర్ పర్యటించిన నేపథ్యంలో అక్కడ ఒకవైపు తెలంగాణ రాష్ట్రానికి మోడీ వస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రజలకు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క హరీష్ రావు కూడా తెలంగాణలో ఇంకా కొన్ని జిల్లాలు ఆయన కూడా ఏర్పాటు చేసినటువంటి సిద్దిపేటలో కావచ్చు, నిన్న సిద్దిపేటలో ఉన్నటువంటి గ్రామం కావచ్చు, అక్కడ ఉన్న పర్యటన చేయడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తాం. సో ఏదైనా సరే ఎలక్షన్ అతి సమీపిస్తున్న వేళ, షెడ్యూల్ ఇంకా అతి దగ్గరలో ఉన్న వేళ మరి ఒకవైపు ఇద్దరు కూడా బాబుబామ్మలు ఇద్దరు కూడా దాదాపు పార్టీని మరోసారి అధికారులు తీసుకొచ్చే నేపథ్యంలో దాదాపు అంతా కూడా బిజీగా గడిపే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.